ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక టాపిక్ మీద ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన లవ్ లిరికల్లో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 3Dలో అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అనేది మీకైతే వచ్చేస్తుంది. ఇలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద వీడియో ఉంటుంది. ఆ వీడియో అయితే చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించడం చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకైతే ఫోటో రూమ్ యాప్ లింక్ అయితే ఇచ్చేసింటాను. ఫోటో అయితే రిమూవ్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఫస్ట్ అయితే ఫోటో అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను. ఫోటో అయితే యాడ్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఈ ఫోటో అనేది ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే అవుతుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత మనం అయితే సేవ్ చేసుకున్నాక కొంచెం స్లోగా ఉంది నెట్వర్క్ అయితే. ఫ్రెండ్స్ ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనపడుతున్నాయి. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ ఫింగర్స్తో ఇలా అంటున్నాను కదా, వైట్ బ్లాక్ ఇట్లా ఉంటుంది కదా, ఇలా ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకుంటే మీకైతే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఎక్స్పోర్టర్ ఉంటుంది. ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అంటుంది. సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇలా అలర్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఇలా అలర్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్లిప్కార్ట్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్నాను. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ అనేది చేంజ్ చేసుకోవాలా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ అయితే పిక్ చేసుకుందాం. కలర్ ఆన్ ఫీల్డ్కి వచ్చేసి మీడియా వచ్చేసి 2 టైమ్స్ అనేది ఒకే బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోండి. ఇప్పుడు 2 టైమ్స్ ఇక్కడ పైకి వచ్చి మళ్ళీ అదే సేమ్ బ్యాక్గ్రౌండ్ అనేది రీప్లేస్మెంట్ అనేది చేంజ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా ఎక్స్ఎంఎల్ వాళ్ళకి, ఇలా డిలీట్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ ఆన్ ఫీల్డ్కి వచ్చేసి మీడియా వచ్చేసి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ రీప్లేస్మెంట్ అనేది చేంజ్ చేసుకున్నాండి. 2 టైమ్స్ ఉంటుంది. 2 టైమ్స్ అనేది చేంజ్ చేసుకున్నాండి. ఇలా 2 టైమ్స్ అనేది ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కానీ రిమూవ్ అయితే చేస్తున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇది అనమాట. రీప్లేస్మెంట్ అనేది చేంజ్ చేసుకుంటున్నా. ఇలా చేంజ్ చేసుకొని మళ్ళీ 2 టైమ్స్ అదే సేమ్ 2 టైమ్స్ అనేది యాడ్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా మీకు అయితే అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అయితే ఇచ్చేసి ఉంటాను. డిస్క్రిప్షన్ కింద అనేది 4 బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇచ్చేసి ఉంటాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇలా రీప్లేస్మెంట్ అనేది చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఇప్పుడు ఫోటో రూమ్లో ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ అనేది చేంజ్ చేసుకోవాలా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ కెమెరా కనపడుతుంది, ఒక షేప్ ప్రకారం ప్లస్ ఐకాన్ పక్కన ఒక డబ్బా షేప్ కనపడుతుంది. ఈ షేప్ మీద క్లిక్ చేసుకోండి. కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇలా అయితే వచ్చేస్తుంది ఇమేజ్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫోటో ఉన్నాయి. ఈ ఫోటోలో వేరే ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర లాంగ్ లెంత్ ఫోటో కానీ ఇలా ఉంటుంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షార్ట్ లెంత్ అనే ఫోటో ఉంటుంది, ఇక్కడ లాంగ్ లెంత్ అనే ఫోటో ఉంటుంది. ఈ ఫోటో అనేది క్లిక్ చేసుకోండి. ఈ ఫోటో అనేది ఎక్కువ లాంగ్ లెంత్ అనేది కనపడుతుంది. మనం ఏం చేయాలంటే మూవ్ అండ్ ఆన్సర్కి వెళ్ళి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇలా జూమ్ చేసుకొని మీరు అయితే అడ్జస్ట్మెంట్ అయితే ఫింగర్స్తో కానీ ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకునండి. మీకైతే ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. ఇట్లా లాంగ్ లెంత్ ఫోటో అయితే షార్ట్ లెంత్ ఫోటో కానీ ఇలా ఇప్పుడు ఇది లాంగ్ లెంత్ ఫోటో ఉంది కదా, ఇక్కడ షార్ట్ లెంత్ కానీ ఫోటో కానీ యాడ్ చేయాలనుకుంటే మనము షార్ట్ లెంత్ ఫోటో అయితే ఇలా యాడ్ చేస్తాము. ఈ షార్ట్ లెంత్ ఫోటో అనేది చాలా సన్నగా కనపడుతుంది, చాలా లెంత్ తక్కువ అయినగా కనపడుతుంది. ఇప్పుడు మనం ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకొని పెట్టుకున్నాం. అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకోవాలి. ఇలా అయితే వచ్చేస్తుంది అడ్జస్ట్మెంట్ అనేది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ గర్ల్స్ ఫోటో ఉంటుంది, ఇక్కడ గర్ల్స్ ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గర్ల్స్ వాయిస్ అయితే వచ్చింది కాబట్టి నేను గర్ల్స్ ఫోటో యాడ్ చేసిన. మీరు బాయ్స్ అండ్ ఫోటో యాడ్ చేసుకుంటారంటే యాడ్ చేసుకోండి, లేకపోతే గర్ల్స్ ఫోటో అయినా యాడ్ చేసుకోండి. నేనైతే గర్ల్స్ ఫోటో అయితే యాడ్ చేసిన, లుక్ అయితే ఉంటుందని. ఇలా మీరు బాయ్స్ ఫోటో కానీ యాడ్ చేయొచ్చు. నేను ఒక పిఎన్జీ ఇచ్చేసినాను, గర్ల్స్ ఫోటో పిఎన్జీ, అక్కడ పిఎన్జీ కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బాయ్స్ పిఎన్జీ యాడ్ చేస్తున్నాను, మీరు గర్ల్స్ పిఎన్జీ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గర్ల్స్
గర్ల్స్ పిఎన్జి యాడ్ చేస్తున్నా పర్ఫెక్ట్గా ఉంటుందని. మనం ఏం చేయాలంటే ఇమేజ్ ఏమైనా అడ్జస్ట్మెంట్ కాలేకపోతే అడ్జస్ట్మెంట్ అనేది చేంజ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అయితే చేంజ్ చేసుకోనండి. అడ్జస్ట్మెంట్ అయితే ఫింగర్స్తో కానీ ఇక్కడ మూవ్ అండ్ డౌన్స్లోకి వెళ్ళి కానీ ఇక్కడ కానీ ఒక ఫుల్ ఫోటో అయితే ఉంటుంది. ఇలా రీప్లేస్మెంట్ అనేది చేంజ్ చేసుకుందాం. ఫుల్ ఫోటో కాడ మనము ఇప్పుడు షార్ట్ లెంత్ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నాం. ఈ షార్ట్ లెంత్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాం. ఇలా యాడ్ చేసుకొని ఇలా సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకొని సైజ్ అనేది తక్కువ చేసుకొని మనకి కనిపించేలాగా ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ అయిందో లేదో చూసుకోండి. అడ్జస్ట్మెంట్ అయితే ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే యాడ్ చేసుకోండి. మీకైతే చాలా లుక్ అయితే ఉంటుంది. ఇలా అన్నిటికీ ఇలా లుక్ అయితే చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.